దేవుడు నీకోసం యుద్ధం చేస్తాడు. దినవృత్తాంతములు 2:21-25. ఒకరోజు యూదాదేశపు రాజైన యెహోషాపాతు దగ్గరకు ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. మోయాబీయులు, అమ్మోనీయులు మరియు మరికొన్ని పవర్ఫుల్ నేషన్స్ కలిసి అతని మీదికి వారికి వస్తున్నారు. వారి ఆర్మీ చాలా పెద్దది, వారి స్ట్రెంగ్త్ చాలా డేంజరస్. ఆ న్యూస్ విన్న యెహోషాపాతు ఫియర్తో నిండిపోయాడు. కాని అతడు వెంటనే ఒక రైట్ డిసిషన్ తీసుకున్నాడు. ప్రేయర్ బిఫోర్ బ్యాటిల్. యెహోషాపాతు ఫాస్టింగ్ ప్రకటించాడు. ప్రజలందర్నీ టెంపుల్లో కూడగట్టాడు. అతడు ఇలా ప్రార్థించాడు, ప్రభువా, మేము పవర్లెస్. ఈ గ్రేట్ మల్టిట్యూడ్ను ఎదుర్కోవడానికి మాకు స్ట్రెంగ్త్ లేదు. వాట్ టు డూ వీ డోంట్ నో, బట్ ఆర్ ఐజ్ ఆర్ అపాన్ యూ. ఇది ట్రూ సరెండర్. వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ, లుక్ టు గాడ్. ఆ సమయంలో దేవుని స్పిరిట్ ఒక ప్రవక్త మీదికి వచ్చి, డు నాట్ బీ అఫ్రేడ్, డు నాట్ బీ డిస్కరేజ్డ్. దిస్ బ్యాటిల్ ఇస్ నాట్ యోర్స్ బట్ గాడ్స్. ఇది విన్న యెహోషాపాతు మరియు ప్రజలందరూ గాడ్ని వర్షిప్ చేశారు. మరుసటి రోజు యెహోషాపాతు ఒక అన్బిలీవబుల్ డెసిషన్ తీసుకున్నాడు. అతడు ఆర్మీని ముందుకు పంపలేదు, వర్షిప్ టీంని ముందుకు పంపించాడు. వారు ఇలా ప్రేస్ చేస్తూ వెళ్లారు, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, హిజ్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. అప్పుడొక మిరకిల్ జరిగింది. గాడ్ వారి ఎనిమీస్ మధ్య కన్ఫ్యూజన్ కలిగించాడు. ఎనిమీస్ ఒకరిపై ఒకరు అటాక్ చేసుకుని పూర్తిగా డెస్ట్రాయ్ అయ్యారు. యెహోషాపాతు మరియు అతని పీపుల్ అక్కడికి వచ్చేసరికి విక్టరీ ఆల్రెడీ దేర్స్. దే డిడ్ నాట్ ఫైట్, బట్ గాడ్ ఫాట్ ఫర్ దెమ్. అక్కడ చాలా బ్లెస్సింగ్స్, గోల్డ్, సిల్వర్, రిచెస్ ఉన్నాయి. వారు 3 రోజుల పాటు బ్లెస్సింగ్స్ కలెక్ట్ చేశారు. ఫ్రెండ్, ఈ రోజు నీ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సిచ్యువేషన్స్ ఇంపాసిబుల్గా అనిపించవచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, దిస్ బ్యాటిల్ ఇస్ నాట్ yours. దిస్ బ్యాటిల్ ఇస్ గాడ్స్. You just trust him. You just pray. You just worship. God will give you victory. God will fight for you. Amen.